सबसे छोटी पार्टी। నమస్తే. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టం మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలే. ఎటువంటి రత్నాలు మనకి అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ది పవర్ ఆఫ్ జెమ్స్ అండ్ స్టోన్స్. మరి ఈనాటి ద పవర్ ఆఫ్ జెమ్స్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు ఉన్నారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా, రత్నశాస్త్ర పరంగా, సంఖ్యాశాస్త్ర పరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలను సవివరంగా తెలియజేస్తారు. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. అలాగే ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అంటే వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఎలాంటి జాతక సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రజా గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అయితే కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఇవాల్టి ఏవి చూద్దాం. రత్న శాస్త్రంలో, రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, యుఎస్ఏ 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్నశాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. సో మనతో పాటు రజా గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. అమ్మా, గుడ్ ఈవినింగ్. నమస్కారం. బాగున్నా, మీరు బాగున్నారా? అండ్ రజా గారు, మనం చూస్తూ ఉన్నాం చాలా మంది సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. వాటి నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పే ప్రయత్నాలు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆఖరి మీ దగ్గరకు వచ్చి స్టాప్ అవుతూ ఉన్నారు. సో నిజంగా మీరు చెప్పండి, మీరు బిలీవ్ చేస్తున్నారు, అక్కడ మనకి అందరికీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నిజంగా రత్నంతో మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరుతాయా అంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా. ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు అడిగిన ప్రశ్నకి మొదటిగా ఆన్సర్ తెలియచేయాలంటే ఇవాళ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి 5 lakhs అండ్ అబోవ్ క్లయింట్స్, ఆల్రెడీ హ్యాపీ క్లయింట్స్ చాలా ఉన్నారు. కానీ హ్యాపీ క్లయింట్స్ అంటారు కదా, ఒక సాటిస్ఫైడ్ క్లయింట్ వచ్చేసి 5 lakhs పైన ఆల్రెడీ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ బ్రాంచెస్ ఇండియాలో ఒక 8, మిగతా దుబాయ్, యూకే, లండన్లో ఉంది, మళ్ళీ యూఎస్లో కూడా అన్ని చోట జనాలకి మేము సేవలు ఇస్తున్నాము, అందిస్తున్నాము. నెంబర్ 3 మీరు అడిగిన ప్రశ్నకి ప్రతి ఒక్క కష్టాల నుంచి కూడా బయటపడడానికి రత్నాలు ఏ విధంగా పనిచేస్తాయి, అది నిజంగా ఉంటుందా అని చెప్పి మీరు అడిగారు. మీరు నిజంగా అంటే ఇప్పుడు ఉంటుంది, కొంతమందికి ఉంటుంది కదా ఒక ప్రశ్న, అసలు ఇది రియల్గా పని చేస్తాయా, ఇది ఇంత దీంట్లో మిరాకల్ ఉందా, ఇంత దీంట్లో పవర్ ఉందా అని అలాంటి వాళ్ళు తెలియచేయాలంటే ఇప్పుడు మీరు నమ్మాలంటే నెంబర్ 1 హిస్టరీకి నమ్మాలి.
హిస్టరీ అంటే చరిత్రలో ఏం జరిగింది అంటారు. కొంతమంది నమ్మరు. హిస్టరీ అంటే మేము చూసామా అని చెప్పింది కదా అని కొంతమంది నమ్మరు. నెంబర్ సెకండ్ దేనికి నమ్ముతారు? శాస్త్రం అంటారు, అంటే ధర్మం ఏం చెప్పింది, ప్రతి ధర్మాల్లో కూడా రత్నాలు ఏం చెప్పారు, నెంబర్ సెకండ్ అంటారు. కొంతమంది సైంటిఫికల్లీ బేస్లో నమ్ముతారు. సైంటిఫికల్ ఏమైనా ప్రూవ్డ్ ఉంటే మేము నమ్ముతామంటారు. కొంతమంది లాజికల్ అంటారు కదా, లాజిక్ కూడా నమ్ముతారు. ఇక్కడ తెలియచేయాలని రత్నాలకి హిస్టరీ ఉంది. అంటే పాతకాలంలో రాజులు అందరూ ధరించి మాకు చూపించారు. ప్రతి రత్నం ధరించారు. ఈ భూమి పైన మనిషి ఫస్ట్ ఎవరైతే అడమని వచ్చారు ఆయన రత్నం పెట్టారు. అంటే యోగాల నుంచి ఇది జనాలు వాడుతున్నారు కష్టం నుంచి బయట పడేదానికి. నెంబర్ 1. నెంబర్ సెకండ్, ధర్మంలో అనేసరికి ప్రతి పురాణాలు చెప్పడం జరిగింది, ప్రతి ధర్మంలో చెప్పడం జరిగింది ఈ రత్నాల ద్వారా కష్టం నుంచి బయటికి రావచ్చని చెప్పి. ఇంకా మరీ తెలియచేయాలంటే గరుడా పురాణంలో వచ్చేసి స్నేక్, పాము కచ్చినా కూడాను అలాంటి పైజన్ కూడా తీయాలంటే ఒక మంచి ఫ్లాలెస్ ఎలాంటి దోషం కాకుండా కెంపు వేసుకుంటే మనిషికి ఆ పైజన్ కూడా బయటికి వచ్చేస్తుందని చెప్పి. ఇట్స్ నాట్ మై వర్డ్స్, ఇట్స్ ఆల్ పురాణాలు రాయడం జరిగింది. నా థర్డ్ వచ్చేసి సైంటిఫికల్లీ ఫ్యాక్టర్ అనేసరికి జెమ్స్ వర్క్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. నెంబర్ 1 ఇస్ కలర్ థెరపీ అంటారు. నెంబర్ సెకండ్ వచ్చేసి మినరల్ కాంపోజిషన్. కలర్ థెరపీ ఇన్ ద సెన్స్ కలర్ వచ్చేసి మా ఎమోషన్స్ మా ఎనర్జీకి కంట్రోల్ చేస్తాయి. మినరల్ కాంపోజిషన్ అనేసరికి ఏదైతే కాంపౌండ్స్ మన బాడీలో ఉన్నాయో మళ్ళీ ఏదైతే గ్రహాల్లో ఉన్నాయో సేమ్ రత్నాలు ఉన్నాయి, దానికి బ్యాలెన్సింగ్ చేయడం అంటారు. అంటే ఒక రత్నం వల్ల మనిషి వేసుకుంటే ఆయన ఆత్మవిశ్వాసము, సంకల్ప బలము, ఆయన ధైర్యము, ఆయన కరేజు, ఆయన కమ్యూనికేషను, ఆయన కన్వర్జేషను, ఆయన నైపుణ్యాలు, ఆయన స్కిల్స్, ఆయన మెమొరీ పవరు, ఆయన డిసిషన్ మేకింగ్ పవరు, అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూను, అట్రాక్షన్ ఆఫ్ వెల్త్, అట్రాక్షన్ ఆఫ్ మంచి జాబ్, మంచి ప్రొఫెషన్, అడ్వాన్స్మెంట్, ముందుకు వెళ్ళడము, మంచి రిలేషన్ అంటారు, మంచి పెళ్ళి అంటారు, మంచి పిల్లలు ఉంటారు, హ్యాపీగా ఉంటారు, పాజిటివిటీ, హ్యాపీనెస్, స్పిరిచువల్ గ్రోత్. అంటే ఒక రత్నం అనేసరికి ఏదో ఒక్కో కోసమని కాదు, దీంట్లో 100 రకాల లాభాలు ఉంటాయి. కానీ లాభాలు పొందాలంటే ఫస్ట్ మేము చూసుకోవాలి నా జాతకంలో ఎలాంటి గ్రహాలు అడ్డం పడుతున్నాయి, ఎలాంటి గ్రహాలు వీక్ ఉన్నాయి, ఎందుకు నా కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నేను పైకి రాలేకపోతున్నాను, అసలు నా జీవితంలో స్థిరత్వం ఎందుకు లేదు, ఎందుకు నా జీవితంలో స్టెబిలిటీ లేదు, ఎందుకు నేను డెవలప్ అవ్వలేకపోతున్నాను, ఎందుకు నా జాబ్ రావలేకపోతా ఉంది, ఎందుకు నా పెళ్లి జీవితంలో హ్యాపీగా లేదు, ఎందుకు నా పెళ్లి అవ్వడం లేదు, ఎందుకు నా పిల్లలు పుట్టడం లేదు, అంటే రకరకాల ప్రశ్న అంటారు కదా. ప్రేక్షకులు మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క ప్రశ్న వెనుక ఇది ఆన్సర్ జరుగుతుంది. తెలుసుకుంటే ఆ గ్రహాల బలం కోసము రత్నాల ద్వారా బలం పెయిన్ లైఫ్ లో హ్యాపీగా ముందుకు రావాలి. నేను కంటిన్యూ చేస్తాను, కాల్ కూడా తీసుకుంటాను. వనజ గారు వెయిట్ చేస్తున్నారు మీకోసం. వనజ గారు చెప్పండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 73 జూన్ 12. టైం అండి? 4 కండి. తెల్లవారుజామున 4 గంటలు. ఎక్కడ పుట్టారు? పాకాల దగ్గర విలేజ్. పాకాల జిల్లా ఏది? తిరుపతి వస్తుందా అండి? జూన్ 12, 1973 మార్నింగ్ 4 AM అని ఇచ్చారు. పుట్టినరోజు మంగళవారం ఉంది. 20 రోజు పుట్టారు. స్వాతి నక్షత్రము, తులారాశిలు. లగ్నం చూసుకుంటే వృషభ లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శుక్రుడు, రాహు దృష్టి ఉంది కాబట్టి చాలా ఆటంకాలు ఎదురుతున్నాయి, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. ఫ్రమ్ లాస్ట్ 2017 నుంచి కంటిన్యూస్గా విఫలం ఉంది. మీ అమ్మ వనజ గారు, మీ వారు లాస్ట్ 8 years నుంచి ఫైనాన్షియల్గా చాలా బాధపడుతున్నారు, అప్పుల పాలైపోయారు, ఆరోగ్యపరంగా న్యూరాలజికల్ ట్రబుల్ అంటారు, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నాయి, మానసిక ఒత్తిడి, ఆందోళన గురి అవుతున్నారు, అన్ని ఆటంకాలు, డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నారు. ముఖ్యమైన కారణం వచ్చేసి దివ్యాధి అని పంచమాధిపతి బుధుడు వీకున్నాడు. దివ్యాధిపతి అంటే మనీ ఎర్నింగ్ అంటారు కదా. బుధ గ్రహం అనేసరికి బుద్ధి కారక అంటారు. బుద్ధి అంటే మన సామర్థ్యాలు, మన స్కిల్స్, మా టాలెంట్, అన్నీ ఉంటాయి కదా, అది నడిపించాడు బుధ గ్రహం అవుతాడు. ఇది వీక్ అయిపోతే మనిషి తన టాలెంట్ మర్చిపోతాడు, టాలెంట్ లేకపోతే పైకి రాలేడు, బుద్ధి సరిగా పనిచేయలేకపోతే మనిషి ఏం పని చేయలేడు, ముందుకు రాలేకపోతున్నారు, అన్ని డిస్టర్బెన్స్ అంటారు. అదేవిధంగా బుధగ్రహానికి వృత్తి కారక, వృత్తి అంటే ప్రొఫెషన్ అంటారు, అంటే మీ వారు చేసే పనిలో కూడా అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, లైఫ్ జీరో అయిపోయింది. శుక్ర బలం తగ్గింది. శుక్ర అనేసరికి ఆర్థిక పరంగా సమస్య, ఫైనాన్షియల్ లాసెస్, జీరోగా ఉంది. బాధ్యత ఎక్కువ, చేయాలి, చేయలేకపోతున్నారు. అంటే మీరు అడిగిన ప్రశ్న మీ వారిది వక్రది, కానీ సమస్య వందలాది మంది మా సమాజంలో బాధపడుతున్నారు. అంటే వృత్తిలో స్థిరత్వం లేదు, ఆర్థిక పరంగా సమస్య, బాధ్యత ఎక్కువ, చేయాలి, చేయలేకపోతున్నారు. ఇలాంటి కష్టాల నుంచి బయటపడేదానికి బుధగ్రహానికి శుక్రగ్రహానికి బలం పెంచాలి. దానికోసము మీ వారికి చేసే పని తెలుగులో గరుడా పచ్చ, ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్, దాంతోపాటు శ్వేత పుష్యరాగం, వైట్ సఫైర్ అంటారు, 4 క్యారెట్. ఈ 2 రత్నం కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగానే ముందుకు రాగలుగుతారు. ఇంకా మరీ ఎక్కువ
ప్రశ్న ఉంటే ఏమైనా మీరు అడగాలంటే మా నంబర్స్ ఉన్నాయి కదా, ఆ నంబర్స్కి కాల్ చేసి మీరు తెలుసుకొని లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. నెక్స్ట్ పరమేష్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి పరమేష్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. November 1st, 1993. 93. November 1. టైం అండి? మార్నింగ్ 7:30 మేడం. మార్నింగ్ 7:30. అవును మేడం. ఎక్కడ పుట్టారు? కరీంనగర్. కరీంనగర్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి మేడం. జాబ్, హెల్త్. పరమేశ్వర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ బాగున్నారండి? బాగున్నాను సార్. ఇది వరకు ఏదన్నా మీరు మణిని ధారణ చేశారా? మీరు రత్నం ఏమైనా పెట్టారా? ముత్యం పెట్టుకున్నా సార్. ముత్యం పెట్టుకున్నారా మీరు? అవును సార్. మండే జన్మించారు, కృత్తిక నక్షత్రం, వృషభ రాశి. లగ్నం చూసుకుంటే వృశ్చిక లగ్నం వచ్చింది. మీ జాతకంలో చంద్ర ఉచ్చంలో ఉన్నాడు, కానీ ముత్యం అక్కర్లే, వేసుకోవచ్చు. కానీ అది మీకు అవకాశం అంటే వేసుకోవచ్చు, అవసరం వేరే ఉంటుంది. ఎందుకంటే మీరు వృశ్చిక లగ్నంలో కుజుడు కానీ రాహుతో కలిశాడు, కలి దోషం అంటారు. ఇదివరకు జాబ్లో స్టెబిలిటీ లేదు, చిన్నప్పటి నుంచి పేదరికము, చాలా కష్టాలతో పైకి వచ్చారు. కష్టాలు ఇంకా అలాగే లాగేస్తున్నాయి. మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, మానసిక ఒత్తిడి ఉంది, ఆందోళన, బాధ, చాలా భయం ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వాట్ టు డూ వాట్ టు నాట్ టు డూ, ఏం చేయాలి ఏం చేయదు మీకు అర్థం అవ్వట్లేదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, నేనేం సరిగా తీసుకోలేకపోతున్నా, డైలమాలా ఉంటున్నారు. మీ జాతకంలో భాగ్యాధిపతి రవి కూడా వీక్ అయిపోయాడు, దశమాధిపతి. రాజాధిపతి వీక్ అవుతే వృత్తి అంటారు కదా, జాబ్ పరంగా సమస్య అంటారు. దశమాధిపతి అనేసరికి బ్లాన్స్ టు ద జాబ్ అంటారు. జాబ్లో మీరు పైకి రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, సమస్య ఉంది. అంటే ఇది వరకు స్టెబిలిటీ లేదు. దాంతోపాటు దివ్యాధిపతి అని పంచమాధిపతి. దివ్యాధిపతి అంటే మనీ ఎర్నింగ్ ప్లేస్ అంటారు, కుటుంబం అంటారు, హ్యాపీనెస్ అంటారు. కానీ మీ జాతకంలో గురు వీక్ అవ్వడం వల్ల అభివృద్ధి ఆగింది. గురుగ్రహానికి ఏమంటారు? ధనుకారక, అభివృద్ధి కారక, జ్ఞానకారక, సంతోషకారక. అంటే డబ్బిచ్చే గ్రహము, డెవలప్మెంట్ ఇచ్చే గ్రహము, జ్ఞానం ఇచ్చే గ్రహము, సంతోషం ఇచ్చే గ్రహం. ఇది వీక్ అవుతే అన్ని మైనస్, హ్యాపీనెస్ లేవు, ఆర్థిక పరంగా సమస్య ఉంది, మీ పైన బాధ్యత ఎక్కువ చేయాలి, చేయలేకపోతున్నారు. దశమాధిపతి నీచంలో పడ్డాడు, ఆరోగ్యపరంగా బొజ్జ సమస్య, కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, హెడ్ఏక్, ఇలాంటి సమస్యలు చాలా బాధపడుతున్నారు. ఇది ఎప్పటి నుండి 2016 నుంచి స్టార్ట్ అయ్యింది. దాదాపు 9 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా జీవితంలో మీ వెనక ఫెయిల్యూర్ పడ్డా. ఇది ఇంకా ముందుకు వెళ్తే దానికి మీరు ఆపాలి, బ్రేక్ పెట్టాలి. దానికోసం మీరు ఒకటి కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ 4 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్, రెండు కలిపి పెడితే లైఫ్ హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. మేడం గారు కొంచెం నాకు టైం కావాలి. చూడండి 93, ఆల్రెడీ 30 ఇయర్స్ ప్లస్ అయింది. ఇది వరకు జాబ్ స్టెబిలిటీ లేదు, బాధ్యత పెరుగుతుంది, అమ్మ నాన్నకి చాలా ఆశ, మా పిల్లలు ఏమైనా చేస్తాడు మా కోసం అని చెప్పి అది వదిలేయండి. అమ్మ నాన్న ఎలా బతికిస్తారు? ఈయనది ఏంటి? మళ్ళీ ఈయన కుటుంబం రావాలి, మళ్ళీ ఈయన భార్య, మళ్ళీ ఈయన పిల్లలు. ఇలాంటి ఒకరు కాదు, వేలాల మంది మా సమయం చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నా వర్క్ వచ్చేసి ప్రేక్షకులు నాకు ఒక ప్రౌడ్ అనేది తెలియచేయాలంటే, బీయింగ్ ఏ ఇండియన్, ఇప్పుడు వరల్డ్ వైడ్ నా పేరు ప్రపంచవ్యాప్తంగా హూ ఇస్ ద బెస్ట్ జెమ్స్టోన్ కన్సల్టెంట్ అంటే నా పేరు వస్తుంది చాట్‌జిపిటిలో. టాప్లో ఉన్నాను, లాక్స్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే మా ముత్తాత గారు, తాతగారు, పెదనాన్న గారు, నాన్నగారు చాలా కష్టపడి ఆ విద్య మాకు ఇచ్చారు. ఆ విద్య దేవుడు కూడా మాకు అందించాడు కాబట్టి మేము జనాలకు సేవలు ఇస్తున్నాము. కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చేవాళ్ళు వచ్చేసి డిఫరెంట్ రిలీజన్, డిఫరెంట్ రీజన్, డిఫరెంట్ బిలీఫ్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు అందరూ వస్తారు నా దగ్గరికి. ఎక్కువ చూసుకుంటే జాబ్లో స్టెబిలిటీ లేదు, వాళ్ళకి తెలియదు నేను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి. అంటే మా సమాజంలో ప్రేక్షకులు పాయింట్ టు బి నోటెడ్, మీరు ఈ మాటకు అర్థం చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. మా సమాజంలో 90% విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. నాకు తెలియదండి నేనేం చేయాలని, నా జీవితంలో జాబ్ ఉందా, వ్యాపారం ఉందా, జాబ్ ఉంటే ఎలాంటి ప్రభుత్వం ఉద్యోగం ఉందా, నేను ఫారిన్ ఏమైనా వెళ్తానా, ఏదైనా నాకు ఇక్కడే డొమెస్టిక్ ఏదైనా మనం ఉంటుందా, వ్యాపారం అయితే ఎలాంటి వ్యాపారం చేయగలుగుతాను, ఎలాంటి విధంగా కలిసి వస్తుంది, ఎవరు చెప్పలేరు ఇలాంటి. కానీ ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య అంటారు. ఇలాంటి చాలామంది ఉన్నారండి. ఒక్కసారి తెలుసుకోండి ఎందుకు టైం వేస్ట్ అంటే, ఒక పర్సన్ అనేసరికి ఉంది కదండి, ఇప్పుడు ప్రపంచం వచ్చేసాము, వచ్చిన తర్వాత ఏదో బుద్ధి వచ్చేసరికి మా అమ్మ నాన్న ఏదో విధంగా పోషిస్తారు మాకు. తర్వాత మా లైఫ్ మాకు ఉంది కదా, బాధ్యత ఉంది కదా, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, నేనేం చేస్తున్నాను మా కుటుంబానికి, నేను ఎలా ముందుకు రావాలి. ప్రేక్షకులు వినండి ఈ మాటకి, ఎందుకంటే లైవ్లీహుడ్ అంటారు కదా, బతికేదానికి ఏదో పని కావాలి కదా, ఏదో వర్క్ చేయాలి కదా. అలాంటిది మీకు ఎలాంటి కలిసి వస్తుంది, ఎలాంటి అంటారు కదా, విచ్ టైప్,
ఎప్పుడు ఎలా దానికి ఆన్సర్ విద్య చెప్పగలుగుతుంది. ఒకవేళ మీ గ్రహాలు బాగలేదనుకోండి, చాలా బాధపడతారు, నా టైం బాగలేదు అంటారు కదా. ఎంతోమంది ఉంటారు, వినే ఉంటారు మీరు, నా ఫేట్ బాగలేదండి, నా అదృష్టం బాగలేదండి, నా టైం బాగలేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైం బాగలేదు చెప్పండి? టైం అనేసరికి రెండో పేరు ఏంటి? గ్రహ సంచారానికి రెండో పేరు వచ్చేసి టైం అంటారు. అంటే గ్రహ సంచారం ఈజ్ ఈక్వల్ టు సెకండ్ వచ్చేసి టైం అంటారు, సమయం అంటారు. అంటే గ్రహాలు బాగా లేకపోతే టైం బాగాలేదని అర్థము. ఆ గ్రహాలకి బలం పెంచుకోవాలి కదా, దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం కదా. ఎందుకంటే ప్రపంచంలో ఫస్ట్ పరిష్కారం వచ్చింది, తర్వాత కష్టాలు వచ్చాయి. అంటే మన జీవితంలో ఓన్లీ ఇప్పుడు డాక్టర్ ఎంఎం రజా అంటే ఓన్లీ రత్నాలు ఇవ్వడం అని కాదండి. ఫస్ట్ మీకు ఒక లైఫ్ మ్యాప్ అండి, ఒక గైడెన్స్, మీరు ఏం చేస్తే బాగా పడతారు. ఇప్పుడు ఇంత నేను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యి యూకేలో నాకు ఫుల్ డిమాండ్, యూఎస్లో జనాలు నాకు పిలవడము, దుబాయ్లో, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంత మా జనాలు మా సర్వీస్ తీసుకుంటున్నారంటే ఆ విద్య ఉంది కాబట్టి కదా. సో ఆ విధంగా ఆ విద్య ద్వారా తెలుసుకోవచ్చు మీరు ఏం చేస్తే బాగా. అంటే ఏదో నేను మీకు చేసేసానని చెప్పడం లేదు, కానీ ఆ విద్య ఉంది కాబట్టి మీరు తెలుసుకోవచ్చు. నేనేని కాదండి, ఓ క్వాలిఫైడ్ దగ్గర ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేస్తారు మీ గ్రహాలు చూసి, నీకు జాబ్ కలిసి వస్తుంది, నువ్వు ఏం చేస్తే బాగా పడతావు, ఎలా ముందుకు వెళ్తావు. ప్రేక్షకుల్లో మీరు చిన్న జర్నీతో వెళ్ళే ముందు పెట్టుకుంటారు, గూగుల్ మ్యాప్ అని పెట్టుకుంటారు, లొకేషన్ పెట్టుకుంటారు, ఏ రూట్లో వెళ్ళాలని. అంటే చిన్న జర్నీ 1 అవర్ 2 అవర్ 5 అవర్, కానీ జీవితం అంతా జర్నీకి మీరు దానికోసం ఏం చేస్తున్నారు? మీరు మీ దగ్గర మ్యాప్ ఏముంది? మీ దగ్గర ఏమైనా ఉందా దానికోసము? లేదు. కానీ మీరు ఎక్కడైనా వెళ్తారు కదా, వెళ్తే అక్కడ బోర్డు పెట్టింటారు, ఇన్ని బోర్డు ఉంటుంది. ఏముండదు బోర్డు, ఫలానా కిలోమీటర్కి ఈ ఊరు వస్తుంది, రైట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకోండి, అంటే అది మార్గం చూపిస్తుంది. మీరు వెళ్తుంటే మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. యాజ్ ఏ సేమ్ మేనర్ మా జీవితంలో ఏదైతే లక్ష్యం ఉందో అది చేరుకోవాలంటే తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ గ్రహాలు తెలియచేస్తే వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్, మీరు ఏం చేస్తే బాగా పడతారు, ఎలా ముందుకు రావాలి, ఎలా పైకి రావాలి. ప్రేక్షకులు మొదటి తెలియచేయాలంటే మొదటిగా ఫస్ట్ ఈ విధంగా తెలియచేయడం మీ పర్సనాలిటీ ఆఫ్ ద మ్యాన్ అంటారు. మనిషి వ్యక్తిత్వం, ఆలోచన శక్తి ఎలా ఉంది, ఎలా మాట్లాడతారు, కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఎలా కన్వర్జేషన్ ఉంది, మెమొరీ పవర్ ఎలా ఉంది, సామర్థ్యాలు ఏంటి, స్కిల్స్ ఏంటి, టాలెంట్ ఏంటి, మెమొరీ పవర్ ఎంత ఉంది, డిసిషన్ మేకింగ్ శక్తి ఎంత ఉంది, అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ ఉందా లేదా, అదృష్ట బలం ఉందా లేదా, అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ ఎలా వస్తుంది, డబ్బు ఎలా రాగలుగుతాడు. డబ్బు అంటే జాబ్ ద్వారానా, బిజినెస్ ద్వారానా, అంటే అడ్వాన్స్మెంట్ ఏమైనా ఉంటుందా, ప్రొఫెషన్ ఏమైనా ఉంటుందా, అంటే ప్రమోషన్ ఏమైనా ఉంటుందా, ప్రాస్పెరిటీ ఏమైనా ఉందా, రిలేషన్, మ్యారేజ్, పిల్లలు, ఆరోగ్యము, సంతోషము, హ్యాపీనెస్, అనుకూలత, ఇన్ని రకాల జీవితం కూడించిన ఈ విద్య చెప్పగలుగుతుంది. ఇది తెలుసుకున్న తర్వాత ఒకవేళ గ్రహాలు అనుకోండి, ఆర్థిక పరంగా సమస్య 100% గురువు బాగలేదు జాతకంలో, కొంతమంది శుక్ర బాగలేదు, దానికి బలం పెంచుకుంటే పనులు అవుతాయి. ఎంతోమంది ఉంటారు, ఎంతో డబ్బు వచ్చినా ఆగదు, వస్తున్నాయి పోతున్నాయి, అప్పులు పాలైపోతున్నాము, చాలా సమస్య ఎక్కువ, టెన్షన్ చాలా బాధపడతారు. ఇలాంటి వాళ్ళకి గ్రహాలకి బలం పెంచుకోవాలి. కానీ మా బ్యాడ్ లక్ అనుకోండి, కర్మకాలు ఏం నాకు చెప్పకి రావడం లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత లిటిల్ బిట్ నాలెడ్జ్ వాళ్ళు చాలా మంది వచ్చేసి జనాలకి అంత యామరుస్తున్నారు, ఇలా అయిపోతుంది ఎలా అయిపోతుంది, జనాలకి రిజల్ట్ రాకపోతే ఇవన్నీ బోగస్, దీంట్లో ఎలాంటి రిజల్ట్ లేదు అలా అనుకుంటారు. కానీ ప్రేక్షకులు ఒక మెడిసిన్ అంటే అందులో రియాక్షన్ ఉంది, యాక్షన్ ఉంది. రియాక్షన్ యాక్షన్ మీకు సజెషన్ పైన ఉంటుంది, డాక్టర్ రాసిస్తారు కదా ఇలాంటి మందు అని చెప్పి. సో ఆ యాజ్ ఎ సేమ్ మేనర్ ఏ విద్య కూడా ఫెయిల్ కాదు. ఈ శాస్త్రము లాక్స్ ఆఫ్ జనాలు వాడుతున్నారంటే దీని వెనక లక్షల అంటే కోట్ల మంది అంతా వాడారంటే దీని వెనక ఒక ఉంది, నిజాయితీ ఉంది, ఒక ట్రస్ట్ ఉంది. కాబట్టి మీరు కూడా మా జీవితంలో లైఫ్లో హ్యాపీ ముందుకు రావాలంటే ఒకసారి తెలుసుకొని గ్రహాల ద్వారా బలం పెంచి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ సమస్య నాకు ఎందుకు వస్తూ ఉంది, నేను ఎలా పైకి రావాలి, నేనేం చేసుకోవాలి, అప్పుడు బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. మళ్ళీ చెప్తున్నాను ప్రేక్షకులు, ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య అంటారు. నెక్స్ట్ హసన్ గారు ఉన్నారు. హసన్ గారు మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 2024 1/1 మా బాబు గురించి తెలుసుకుందామని. ఓకే, 2024 టైం అండి? 2004 మేడం, 2004. ఓకే, టైం అండి? టైము కోసే టైం అంటే మార్నింగ్ 1 గంట. 1 గంట ఎర్లీ మార్నింగా లేకపోతే మధ్యాహ్నమా? మధ్యాహ్నం మధ్యాహ్నం PM. ఎక్కడ పుట్టారు?
ఇక్కడ హైదరాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన ఫ్యూచర్ గురించి తెలుసుకుందామని. యా ష్యూర్. హసన్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. సార్ నా ప్రోగ్రామ్ చూస్తుంటారా మీరు? సార్ సార్ ఫస్ట్ టైం చూడడమా, ఇంతకు ముందు చూసారా నా ప్రోగ్రామ్స్ మీరు? చూస్తాను సార్. ఇంత ముందు ప్రోగ్రామ్ చూసినా గానీ Okay. పై నెంబర్ కి వేరే నెంబర్ కాల్ చేశాను సార్. ఓకే ఓకే సార్. మీ అబ్బాయి జన్మించిన రోజు బుధవారం జన్మించాడు, నక్షత్రం అశ్విని, మేషరాశిలో, సార్ లగ్నం కన్యా లగ్నం వచ్చింది. చాలా తెలివి, హీ హావ్ లాట్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఎబిలిటీస్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీ, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, తెలివి ఉంది, చాలా హ్యాపీగా ముందు వస్తారు లైఫ్లో. ఎందుకంటే పంచంలో శుక్ర ఉచ్చం అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, అంటే చాలా ప్యాషనైట్, డిజైర్ఫుల్ పర్సనాలిటీ అంటారు, చాలా ఇష్టం ఏది చేస్తే చాలా ఇష్టం చేస్తాడు. కానీ మధ్యకాలం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు, అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ, ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు రావాలి కొంచెం అర్థం అవడం లేదు. కానీ జాతకం బట్టి చూసుకుంటే టెక్నికల్ ఫీల్డ్, ఐటీ ఫీల్డ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి, అంటే ఉన్నత చదువుకి కూడా అవకాశాలు చూపిస్తున్నాయి. కానీ బుధుడు వీక్ ఉన్నాడు. బుధ వీక్ అనేసరికి రెట్రోగ్రేట్, బుధగ్రహం వక్రి. బుధాన్ని ఇంత చెప్పాను కదా, బుధ అంటే బుద్ధికారక, కమ్యూనికేషన్. బుధుడు వక్రి అవుతే బుద్ధి సరిగా పని చేయలేకపోవడము, మూడ్ స్వింగ్స్ రావడము, కన్ఫ్యూజ్ అయిపోవడము, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, డిసిషన్ చాలా వీక్ అవ్వడం, ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. దాంతోపాటు శని వీక్ అయ్యాడు, అన్ని డిలే చేస్తాడు. జాతకం చెప్తుంది చాలా మంచి నైపుణ్యాలు, ఫ్యూచర్లో మంచి CEO ఆఫ్ ద కంపెనీ, మంచి ఓన్గా కంపెనీ నడిపించడం, ఉద్యోగాలు ఇవ్వడము, ఇలాంటి స్థితిలో ఎదిగే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ బుధుడు వీక్ ఉన్నాడు, దాంతోపాటు శని వీక్, దానివల్ల ఏమవుతుంది, అన్ని డిలే అవుతున్నాయి, పోస్ట్పోన్ అవుతున్నాయి, ముందుకు రాలేకపోతున్నారు. దానికోసం మీ అబ్బాయికి చేసిన తెలుగులో గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్, దాంతోపాటు మయూని నీలం, బ్లూ సఫారీ అంటారు, అది కూడా గ్రీన్ మిశ్రత కలర్ వస్తుంది దాంట్లో. ఈ రెండు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాజా గారు. ధన్యవాదాలమ్మా. సో ఇది ఇవాల్టి పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. చూస్తూనే ఉండండి 10 TV. రత్న శాస్త్రంలో, రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, USA. 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్న శాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరుడు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్.